ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా, నీవే నాతో ఉండి మాట్లాడి అనేక మందికి ధైర్యం కలగజేయటానికి ఈ యొక్క వాక్యము సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ధ్యానాంశం. ప్రతిరోజు కూడా మనము భయపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎంత ధైర్యంగా ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో మనం భయపడుతూ ఉంటాం. ప్రతి క్షణము కూడా ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటాం. మనం ఎంత ధైర్యంగా ఉండాలని చెప్పి అనుకున్నా కూడా ఉండలేని స్థితిలో మనం ఉంటూ ఉంటాం. మనం ఎందుకంటే మనం మానవులం గనుక, మనం బలహీనులు, మనం గనుక మనం భయపడుతూ ఉంటాం. అయితే దేవునిలో ఉన్నవారు భయపడనవసరము లేదు అని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అవి ఏంటి అంటే, లోకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే, నిందలు అవమానాలు లక్ష్య పెట్టక దేవుని చిత్తాన్ని నెరవేర్చే ధైర్యం ఇక్కడ మనం ఈ స్త్రీలో మనం చూస్తున్నాం. ఎవరైనా పెండ్లి కాకుండానే గర్భవతి అయితే లోకం ఏమంటుంది? ఎంతమంది నిందలు వేస్తూ ఉంటారు, ఎంత అవమానానికి గురి కావాలి. అప్పట్లో అయితే రాళ్లతో కొట్టి చంపేసేవారు ఇటువంటి పని చేస్తేనే. కానీ దైవ కుమారుడు పరిశుద్ధులైనటువంటి కన్యక గర్భాన్ని ఉదయిస్తాడని చెప్పి దేవదూత చెప్పినప్పుడు, అయ్యో నాకు ఇంకా వివాహం కాలేదే, నేను పురుషుని ఎరగని స్త్రీనే, ఇది ఎలా సాధ్యం, నాకు పెండ్లి కూడా నిశ్చయమైపోయింది అని మరీ చెప్పినప్పుడు దూత భయపడవద్దు, ఇది దైవ కార్యం అని చెప్పినప్పుడు, సరే లోకం ఏమన్నా సరే ఏం పర్వాలేదు, నాకు నిందలు వేసినా కూడా పర్వాలేదు, ఇది దైవ కార్యం గారికి అని చెప్పి, మరియా ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయిందండి మరియా. అలాగనే శరీర బలహీనతలు, వ్యాధులు బట్టి మనం కృంగిపోతుంటాం. మనం ముఖ్యంగా మనం భయపడేది ఏంటంటే, మన శరీర వ్యాధులకు భయపడుతుంటాం. మన శరీరానికి ఏదైనా జరిగితే ఏదో అయిపోయిందని చెప్పి గోరంతలు కొండంతలుగా చూసి మనం ధైర్యంగా ఉండవలసిన మనం భయపడిపోతూ ఉంటాం. దేనికి భయపడినటువంటి వాడు తన శరీరానికి భయపడిపోతుంటాడు, వ్యాధులకు భయపడిపోతుంటాడు. టెస్ట్ రిపోర్ట్లు ఇస్తే భయం, టెస్ట్కి వెళ్ళాలంటే భయం. మనకి అంటే ఏదో జరిగిపోతుంది, ఒక భయం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది మనకి. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని మాట్లాడుతున్నాడండి. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతుడిని. కనుక మనం ఎప్పుడైతే బలహీన పడతామో అప్పుడే మనం బలవంతుడు. ఎందుకంటే దేవుని శక్తి మనకు ఉంది. మన బలపరచు దేవునిలో మనం ఉన్నాం.
దేవుడు మనల్ని బలహీనపరచడండి, బలహీన పడనివ్వడండి. అది ఎటువంటి రోగమైనా సరే, అది మరణకరమైన రోగమైనా సరే, దాని నుంచి కాపాడే శక్తివంతుడు మన దేవుడు. మరణాన్ని జయించినటువంటి వాడు, మరణించిన వారిని లేపినటువంటి వాడు మన దేవుడు. అటువంటి దేవుణ్ణి ధరించుకున్నాం మనం. క్రీస్తు మనలో ఉండగా మనకేం కలుగుతుంది? క్రీస్తు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు కనుక మనకి ఏం జరుగుతుందో ఆయనకి తెలియదా? కనుక మనం ఏం చేయాలంటే, దేవుడు నాకు సహాయుడు అని చెప్పి మనం ధైర్యం కలిగిన వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయనే సృజించాడు కనుక ఆయనే మనల్ని కాపాడుతూ ఉంటాడు, ఆశ్చర్యకరంగా కాపాడుతూ ఉంటాడండి మనల్ని. కనుక మనం ఏం చేయాలంటే భయపడకుండా ఉండాలని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. మనం ఎప్పుడు భయపడ, ఇంకా మనకి వ్యాధులే కాదు, ఇంకా చాలా రకాల సమస్యలు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం మనం. అందుకే క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించునని మాట్లాడుతున్నాడు. ఎలా వస్తుంది ఈ సంతోషం? ఎవరైనా నిందించినప్పుడు మనకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు అదే రిపీట్ అయిపోతుంది మన బ్రెయిన్లో. మనం మర్చిపోలేం. ఎక్కడ సంతోషం వస్తుంది? కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, నా బలహీనతలో, అనారోగ్యంతో ఉన్నప్పుడు, నిందలో నన్ను నిందించినప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, హింసల్లో ఉన్నప్పుడు, ఎవరైనా సరే హింసిస్తే ఆ సంఘటన మర్చిపోలేం, చాలా రోజుల వరకు మర్చిపోలేం మనం. అది మన బ్రెయిన్ మీద ఒక ముద్ర పడిపోతుందని మనకు అవమానం. ఆ హింసల్లోనూ ఉపద్రవాల్లోనూ నేను సంతోషించునని మాట్లాడుతున్నంటే, ఆయన ఎలాగైతే సంతోషించాడో మనము కూడా అలాగే సంతోషించవలసిన వారమే అన్నాం. ఇంకా 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 1-8 చూసినట్లయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఏడ్చుటకు శక్తి చాలని శ్రమలోనూ పరిష్కారాన్ని వెతికే ధైర్యం అండి. ఏడ్చుటకు శక్తి సరిపోలేదండి. వాళ్ళు ఒప్పుకున్నంత వరకు వెయిట్ చేశారు, ఇంకా శక్తి లేక ఏడవటం మానేశారండి వాళ్ళు. అంటే అటువంటి సమస్య వారికి వచ్చిందండి. ఆ సమస్య ఏంటంటే, దావీదు మరికొంతమంది వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ దైవ గ్రంథంలో 3వ దినమందు సిక్లగుకు వచ్చారండి దావీదు మరికొంతమంది మనుషులను. వెళ్తే అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దా పట్టణాన్ని తగులబెట్టేశారండి. అమాలేకీయులు గనులేమి అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారండి. ఆ పట్టణాన్ని కాల్చేసి గనుల్ని తీసుకుని వెళ్ళిపోయారు, ఆడవాళ్ళని చంపకుండా తీసుకుని వెళ్ళిపోయారండి వాళ్ళు. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి ఆ పట్టణము కాల్చబట్టి తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోనికి పోవటే చూచి ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారండి. ఇంక ఏటాను కూడా శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారండి వాళ్ళు. మరియు తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, జనులందరిని బట్టి, ఇదంతా దావీదు వల్లనే కదా మనకు వచ్చిందని చెప్పేసి ప్రాణం విసిగిపోయిందండి వాళ్ళకి దావీదు మీద. నీ గురించే మాకు ఇలా జరుగుతుందని చెప్పి, ప్రజలందరికీ మేలు చేయాలని చెప్పి దావీదు చూస్తుంటే, నీ వల్లే మాకు ఇలా జరుగుతుందని చెప్పి దావీదు మీద వాళ్ళకి ప్రాణం విసిగిపోయింది అటండి. మరి దావీదు యొక్క భార్యలను కూడా తీసుకుని వెళ్ళిపోయారండి వాడు. మరి దావీదు ఎంత ఏడవాలి? అందుకే రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకుంటున్నారండి. గమనించండి, దావీదు వల్ల ఇదంతా మనకు జరుగుతుంది గనుక దావీదును రాళ్ళు రువి చంపేద్దామని చెప్పి వాళ్ళు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. వాళ్ళు చంపేయాలని చెప్పి అనుకుంటే, దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి, ఎందుకని? సింహాల బోర్ల నుంచి విడిపించిన దేవుడు, సింహం నోటి నుంచి నన్ను విడిపించిన దేవుడు, ఎలుగుబంటిలోంచి నన్ను విడిపించిన దేవుడు నన్ను వీళ్ళ నుంచి విడిపించడా? నేను చెయ్యాలనుకున్న మంచే కదా, చెడు నేను చేయటం లేదు కదా అని చెప్పేసి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు దేవుణ్ణి అడిగాడు, ప్రభా నేను వెళ్ళనా అంటే, వెళ్ళు, వాళ్ళు ఇంకా పూర్తిగా వెళ్ళలేదు, వాళ్ళని చేతికి అప్పగిస్తానని చెప్పినప్పుడు వాళ్ళని జయించి వారందరినీ కూడా విడిపించుకొచ్చాడు. ఆ ధైర్యం కనుక దావీదుకి లేకపోతే, వాళ్ళలాగానే దావీదు కూడా ఉన్నట్లయితే తిరిగి విజయాన్ని చేకూర్చేవాడు కాదు. మేము కూడా అంతే.
సమస్తం పోయింది, అయిపోయింది, మన జీవితం అయిపోయిందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. మనం అయిపోయిందని చెప్పి అనుకోకూడదండి. దావీదు ఎలాగైతే ధైర్యం తెచ్చుకుని వెళ్ళి విజయాన్ని సాధించాడో మనము కూడా అలాగే విజయాన్ని సాధించగలం దావీదులాగా. అలాగనే కుటుంబ సభ్యులు మరణం అయిపోయారండి మొత్తం. అది ఎంత భయంకరమైన రంపపు కోత అంటే హృదయానికి. అది యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనని చెప్పి యోబు 1:21 మాట్లాడుతున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట మాట్లాడటానికి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమున స్తుతి కలుగును గాక అని ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. మన కృంగిపోయేవాళ్ళుగా, విసిగిపోయి ఓడిపోయేవాళ్ళగా చేయకూడదని మన భక్తి ఎప్పుడూ కూడా మన ధైర్యాన్ని పుట్టించేది ఉండాలండి. పెరిగితనం గల ఆత్మన దేవుడు మనకు ఇవ్వలేదు కనుక, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనం అలాగనే ఇంకా ఎన్ని రకాల బెదిరింపులు అభ్యంతరాలు ఎదురైనా చేపట్టిన దైవ కార్యాన్ని విడిచిపెట్టలేదండి నెహెమ్యా. అందుకే నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము, 14వ వచనము, 19వ వచనం కనుక చూసినట్లయితే సన్బల్లుట్టును గెషేమును నాకు ఏదో హాని చేటుకు ఆలోచించే నెహెమ్యా మాట్లాడుతుంది. నిజమే, వాళ్ళిద్దరూ కూడా పాడైపోయిన దేవాలయాన్ని మళ్ళా తిరిగి పునర్నిర్మిస్తున్నందుకు ఆ పని ఆపేయాలని చెప్పి నెహెమ్యాని భయపెట్టడానికి ఆలోచన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా నా దేవా వారి క్రియను బట్టి అడుగుతున్నాడు నెహెమ్యా, నా దేవ వారి క్రియలను బట్టి టోబియాను సన్బట్టును నన్ను భయపెట్టవాలని, నన్ను భయపెట్టికే టోబియా పత్రికలు పంపుతున్నాడని చెప్పి దేవుని అడిగినప్పుడు వాళ్ళ ద్వారా ఎటువంటి హాని కలగకుండా నెహెమ్యా ద్వారా ఆ పని జరిగించాడు దేవుడు. భయపెడుతున్నారండి వాళ్ళు. అలాగే మనం భయపెడుతూ ఉంటారు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు అనేక మంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మనకి. అయినా కానీ నెహెమ్యా ఎలాగైతే మొదలుపెట్టిన పని ఆఖరి వరకు కొనసాగించాడో దేవుని కృపతో మనము కూడా దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు ఆ పని అయ్యే వరకు కూడా దేవుని మీద భారం పెట్టి ఈలోగా ఎన్ని అవమానాలు ఆటంకాలు ఎదురైనా కూడా ముందుకు సాగిపోవలసిన వారే ఉన్నాం మనం. అలాగనే ప్రాణాపాయంలోనూ బలపడి అనేకులను బలపరిచాడు ధైర్యం అండి. పౌలు గారు వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వాతావరణం బాగాలేదు ముందుగానే వద్దని చెప్పినప్పుడు పౌలు మాట వినలేదండి. వాళ్ళు 3 రోజులు ప్రయాణం వెళ్ళిపోయారు. అప్పుడు తెలిసిందండి భయంకరమైన తుఫాను. ఇంకా మరలా మనం బ్రతుకుతామనే నమ్మకం వాడలోని వారికి లేక అందులో ఉన్న వస్తువులన్నీ కూడా పడేసి వాడని తేలిక చేశారండి. అప్పుడు చెప్పాడండి, నేను ముందుగానే మీకు తెలియజేశాను కానీ మీరు నన్ను నా మాట వినలేదని చెప్పేసి ఆయనను పర్వాలేదు, మనకి మనలో వాడలో ఉన్న వారికి ఎటువంటి హాని కూడా కలగదని చెప్పి ధైర్యం చెప్పాడండి మన అపోస్తలుడైన పౌలు గారు. మరణాపాయ స్థితిలోనూ కూడా ఆ ధైర్యం చూడండి, పౌలు గారి యొక్క ధైర్యం చూడండి. ఎందుకంటే దేవుడు తనతో ఉన్నాడు కనుక. మనం కూడా మరణాపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనము కూడా అటువంటి ధైర్యంగా ఉండాలి. బలమైన శత్రువులు ఎదురుగా ఉన్నా మన ధైర్యాన్ని పోగొట్టుకోకూడదండి. బలమైన శత్రువులు మోషే పంపించాడు, కాలేబుని యెహోషువని పంపించాడు. ఆ కానాను దేశం ఎలా ఉంటుందో చూచిరండి, వాళ్ళ మనుషులు ఎలా ఉంటారో చూచిరండి పంపించినప్పుడు 12 మందిని పంపిస్తే 10 మంది వాళ్ళ మహా పొడగరులు, మహా బలవంతులు, మనం వాళ్ళ దృష్టిలో మిడతల వంటి వాళ్ళం మనం జయించలే అని చెప్పి 10 మంది చెప్పారండి. వాళ్ళు పిరిగితనాన్ని ఊరిపోసారండి ఇశ్రాయేలు ప్రజలకి. అయితే కాలేబు మేము చూసి వచ్చిన దేశం మంచి దేశము, మన ముందు నిలవలేరని చెప్పి ధైర్యం చెప్పేటువంటి వాడు కాలేబు అండి. 10 మంది ఏమో ఒకవైపు ఉన్నారు, ఇద్దరు ఒకవైపు ఉన్నారు. గమనించండి. కనుక ఆ ఇద్దరిలో ఒకరి వంటి వారిగా మనం ఉండాలి. మనం చివరికి పాలుతేలు ప్రపంచ దేశం వెళ్ళారండి వాళ్ళు. కనుక మనం కూడా అటువంటి వారికి ఉండాలి. దేవుని నిమిత్తం గొప్ప రాజులు ఎదురు నిబ్రంగా నిలిచే ధైర్యం ఉండాలి మనం. షడ్రకు మేషకు అభ్యర్థునిగో మేము చచ్చిపోతాం, అగ్నిలో వేసేయండి అని చెప్పన్నాడు. దానియేలు సింహాల బోన్లో వేసేయండి అని చెప్పన్నాడు. ఏ ధైర్యం చూడండి వాళ్ళకి. మీ ప్రతిభకి మేము నమస్కారం చేయము, మా దేవుని తప్ప మేము ఎవరికి మేము నమస్కారం చేయమని చెప్పన్నారు. కానీ అగ్ని వాళ్ళని ఏం చేయలేకపోయింది, ఆ సింహాల బోను వాళ్ళని ఏమీ చేయలేకపోయిందని. సత్యాన్ని ప్రకటించడంలో మరణానికి భయపడ్డ ధైర్యం కూడా మనం కలిగి ఉండాలి. అపోస్తుల్ని మీరు యేసుక్రీస్తుని ప్రకటించకూడదని చెప్పన్నప్పుడు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానవని చెప్పి అపోస్తుల గారు 4:13, 6:5 అపోస్తుల గారు 4:13, 6:5 7వ అధ్యాయం 56 నుంచి 60 చూసినట్లయితే ఇక్కడ అపోస్తులు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానవని చెప్పన్నారు.
మేము దేవునికి భయపడతాం, మనుషులకు కాదు మేము భయపడతాం అని చెప్పన్నారండి. భయపడకూడదండి. మనం స్టెఫను కూడా చనిపోబోతున్నప్పుడు, తండ్రి వీరు ఏం చేస్తారు, వీరికి తెలియదు కనుక తండ్రి వీరిని క్షమించమని చెప్పి మాట్లాడాడండి. కనుక వీరందరూ ధైర్యాన్ని కలిగి ఉన్నారు. అందుకే సామెతల 14:26లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టించని మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వాళ్ళు బహుధైర్యంగా పౌలు కానీ, స్టెఫను కానీ, అపోస్తులు కానీ, నెహెమ్యా కానీ, మరియ కానీ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం దావీదు కానీ ఎలాగైతే సమస్తాన్ని జయించారో, వాళ్ళు ఎలాగైతే యోబు కూడా అన్నీ పోగొట్టుకుని ఎంత ధైర్యంగా ఉన్నాడో, మనం కూడా ఆ ధైర్యాన్ని కలిగి. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పడుతుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యానికి మూలం కనుక నువ్వు దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యాన్ని కలిగి ఉంటావు. ప్రభువైన యేసుకి సిలువను జయించారు. అలాగే మనం కూడా ఈ సిలువ లాంటి శ్రమలను జయించి నిత్య జీవానికి వారసులుగా ఉందాం. దేవునిలో బలమైన సైనికులుగా, ధైర్యవంతులుగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదాం. మా భక్తి మాకు ధైర్యం పుట్టించాలి కానీ తండ్రి, మేము మనల్ని బలహీనులుగా చేయకూడదు ప్రభు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిశ్చయం కానీ ప్రీతితనం గల ఆత్మ ఇవ్వలేదు తండ్రి. ఈవేళ అనేక మంది సమస్యలకు భయపడి పారిపోతున్నారు, సమస్యలకు భయపడి ఆత్మహత్యలు చేసుకున్నారు తండ్రి, సమస్యలకు భయపడితే విరికివారైపోతున్నారు తండ్రి. కనుక ఇంద్రియ నిగ్రహం గల మాత్రం ఇచ్చారు. పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు తండ్రి. అపోస్తులను బెదిరించినప్పుడు మేము చావనైనా చేస్తాం, కానీ మేము కన్నవాటిని విన్నవాటిని మేము ప్రకటించడం మానవం అని చెప్పన్నారు తండ్రి. ప్రాణాలు పోతున్నా సరే వాళ్ళ సువార్తకు మరణానికి ఎదురెళ్ళారు తప్ప వాళ్ళ వెనుక నుంచి ఎక్కడా కూడా వెళ్ళలేదు ప్రభు. మేము కూడా దేనికి భయపడకుండా, వ్యాధి బాధలకు భయపడకుండా, నిందలకు భయపడకుండా, సమస్యలకు భయపడకుండా తండ్రి, దేనికి భయపడకుండా తండ్రి, విశ్వాసమును కత్తిగా దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూచు తండ్రి, మాకు పెట్టిన పెద్దలు ఓపికతో పరిగెత్తేలా చేయమని, ఈ సువార్త సకల జనులకు వెళ్ళేలా చేసి అనేక మంది సువార్త మాలు విని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేస్తండి, అనేక మందిని బలవంతులుగా చేయడానికి, నిత్య జీవానికి వెళ్ళటానికి, మరణాన్ని జయించడానికి ప్రసంగం సహాయపడలేదు చేయమని. ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వలసిన బలపరచండి, దీవించండి, ఆశ్రయించండి. వారిని భయం నుంచి విడుదల చేయండి తండ్రి, సమస్య హక్కుల్లో తీర్చండి తండ్రి. వారిని వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.